హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, చందుకు పెళ్లి సంబంధం కుదిరినందుకు రామరాజు కుటుంబం చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంతలోనే సాగర్ ఈ విషయం ధీరజ్ చెప్పాలి అని చెప్పి తన ఫోన్ తీసి వెంటనే సాగర్ ధీరజ్కి ఫోన్ చేస్తాడు. ఇక సాగర్ నుండి ఫోన్ రావడంతో ధీరజ్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పన్నయ్య అనగానే అప్పుడు సాగర్, ఒరే ధీరజ్, ఎక్కడికి వెళ్ళారా? మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి అని సాగర్ అంటూ ఉంటే అప్పుడు ధీరజ్, ఏంటన్నయ్య చెప్పు ఆ ముఖ్యమైన విషయం అనగానే అప్పుడు సాగర్, చూర్రా, ఈరోజు చందు అన్నయ్యకి పెళ్లి సంబంధం కుదిరిందిరా. మన ఇంటోళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నాం, నువ్వు మాత్రం మిస్ అయ్యావురా అని చెప్పి సాగర్ అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న ధీరజ్ మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటాడు. అవునా అన్నయ్య, నేను ఆ సంతోషంలో పంచుకోలేకపోయాను అని చెప్పి ఇక ధీరజ్ బాధపడుతూ ఉంటాడు. ఇక ధీరజ్ మాత్రం వెంటనే, చూసావా, నీ వల్ల ఆ సంతోషంలో నేను లేకుండా అయ్యాను అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఒరేయ్, ఎక్కడికి వెళ్ళారా? ఇంతవరకు ఇంటికి రాలేదు అని సాగర్ అనగానే అప్పుడు ధీరజ్, చూడన్నయ్య, మేము ఒక ముఖ్యమైన పని మీద వేరే ఊరికి వెళ్ళాం, తొందరలోనే వచ్చేస్తాం అని ధీరజ్ అంటాడు. అప్పుడు సాగర్, అదేంటిరా, ముఖ్యమైన పనేంటి అని చెప్పి సాగర్ మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే రామరాజు అక్కడికి వచ్చి, ఎక్కడికి వెళ్ళారా? ఆ ధీరజ్ గాడు నా పరువు తీయడానికే నా కడుపులా చెడపుట్టాడు అని చెప్పి ఇక ధీరజ్ గురించి చాలా అవమానంగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు వేదవతి మాత్రం, ఏంటండి చిన్నోని గురించి అలా మాట్లాడుతున్నారు? మీ పరువు తీయడం కాదండి, నీ పరువు నిలబెడతాడు ధీరజ్ గాడు అని చెప్పి ఇక వేదవతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు, చూడు బుజ్జమ్మ, నువ్వు వాణ్ణి వెనకేసుకు రావద్దు అని చెప్పి ఇక చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక రామరాజు మాత్రం చాలా సంతోషంగా ఉండడం చూసి భద్రావతి, ఇదేంట్రా, ఈ రామరాజు కుటుంబం ఇంత సంతోషంగా ఉందేంటి? ఒకవేళ రేపు ఆ పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడానికి చాలా ప్రిపేర్ అయినట్టున్నాడు అని చెప్పి భద్రావతి వెంటనే రామరాజు ఇంటి ముందుకు వచ్చి, ఏంట్రా రామరాజు, అంత సంతోషంగా ఉన్నావు? రేపు జైలుకు వెళ్ళడానికి అంతలా సంతోషపడుతున్నావా అని భద్రావతి అనగానే అప్పుడు వేదవతి, ఏంటి మా ఆయన జైలుకు వెళ్ళడం ఏంటి అనగానే అప్పుడు భద్రావతి, ఏంటా, రేపు నగలు తెచ్చియకపోతే రేపు ఉదయాన్నే మీ ఆయనని పోలీసులు పట్టుకు వెళ్తారు, దాంతో మీ ఆయన పరువు పోతుంది, కుక్క చావు చేస్తాడు అని చెప్పి ఇక భద్రావతి రామరాజు గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలోనే వేదవతి, చూడు, ఎందుకు ఎప్పుడు చూసినా మా ఆయన గురించి అంతలా తప్పుగా మాట్లాడుతున్నావు? అసలు ఏ తప్పు చేశాడని అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు భద్రావతి మాత్రం, ఏ తప్పు చేశాడా? 25 సంవత్సరాల క్రితం నిన్ను పెళ్లి చేసుకొని మాకు బాధ చూపించాడు, అంతేకాకుండా ఇప్పుడు వాని కొడుకు చేత నా మేనకోడలి మెడలో తాలి కట్టించి మరో తప్పు చేశాడు. అందుకే ఈ రామరాజు గాడంటే నాకు చాలా కోపం. ఒక అనాథ విధవ నా కుటుంబాన్నే అవమానిస్తాడా అని చెప్పి భద్రావతి రామరాజు గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న వేదవతి రామరాజు చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక పోలీసులు రామరాజు ఇంటికి వస్తారు. వాళ్ళని చూసిన వేదవతి అందరూ కూడా ఒక్కసారి స్టన్ అవుతారు. ఇక పోలీసులు మాత్రం, చూడు రామరాజు, నువ్వు ఈరోజు నగలు తెచ్చిస్తానని చెప్పావు, కానీ ఇంతవరకు ఆ నగలు తెచ్చివ్వలేదు, అందుకే మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి ఇక పోలీసులు రామరాజుని తీసుకువెళ్తూ ఉంటారు. ఇక వేదవతి అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. చూడండి, కాస్త టైం ఇవ్వండి, మేము ఆ నగలు తెచ్చిస్తాం అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు పోలీసులు, లేదమ్మా, ఇప్పటిదాకా టైం ఇచ్చాం కదా, ఇంతవరకు ఆ నగలు మాకు సరెండర్ చేయలేదు, అందుకే భద్రావతి కోరుకున్నట్టే రామరాజుని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నాం అని చెప్పి ఇక పోలీసులు రామరాజుని తీసుకువెళ్తూ ఉంటారు. ఇంతలోనే ధీరజ్, ప్రేమ అక్కడికి వస్తారు. ఇక వాళ్ళని చూసిన రామరాజు చాలా కోపంగా ఉంటాడు. అది గమనించిన ధీరజ్, చూడండి, మా నాన్నని ఎందుకు అరెస్ట్ చేశారు అని ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు పోలీసులు, ఎందుక, ఆ నగలు తెచ్చిస్తానని గడువు పెట్టాడు కదా, ఆ గడువు పూర్తయింది, అందుకే మీ నాన్నని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నాం
పక్కకి తప్పుకో అని పోలీసులు అంటారు. ఇక ఆ మాటలు విన్న ధీరజ్, చూడండి ఆ నగలు మీకు తెచ్చిస్తామని మాట ఇచ్చాం, ఇదిగోండి ఆ నగలు తీసుకోండి అని చెప్పి ధీరజ్ తన దగ్గర ఉన్న ఆ నగలని పోలీసులకు ఇస్తాడు. అది చూసిన రామరాజు, వేదవతి, భద్రావతి ఒక్కసారి స్టన్ అవుతారు. నగలా? ఎక్కడి ఇవి? ఎక్కడి నుంచి తెచ్చారు అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు ధీరజ్, నానా నీకేమీ తెలియదు, నువ్వు ఊరుకో. ఈ నగలు ఎక్కడి నుంచి తెచ్చానన్నది ముఖ్యం కాదు, వాళ్ళ నగలు వాళ్ళకి ఇచ్చామా లేదా అన్నది ముఖ్యం. అందుకే ఈ నగలు తెచ్చిచ్చాను, ఇక మా నాన్నని వదిలేయండి అని చెప్పి ధీరజ్ అనగానే అప్పుడు పోలీసులు ఆ నగలు తీసుకువెళ్ళి భద్రావతికి ఇస్తారు. చూడండి మీ నగలు మీకు వచ్చాయి కదా, ఇక కేసు వాపస్ తీసుకోండి అని చెప్పి పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక రామరాజు మాత్రం, ఒరే ధీరజ్ ఈ నగలు ఎక్కడిరా? ఆ రోజే ఈ నగలు అమ్ముకున్నానని నాతో చెప్పావు, నిజం చెప్తావా లేదా అని చెప్పి ఇక రామరాజు ధీరజ్ కాలర్ పట్టుకుంటాడు. ఇక దాంతో ధీరజ్, నానా అసలు ఏం జరిగిందంటే అసలు ఈ ప్రేమ నేను ఇద్దరం ప్రేమించుకోలేదు, పెళ్లి చేసుకోవాలనుకోలేదు. కానీ ఈ ప్రేమ కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించింది. వాడు మాత్రం దీన్ని మోసం చేసి డబ్బు నగలతో పారిపోయాడు. ఇక దీన్ని హోటల్లో పెట్టి బంధించడంతో అప్పుడు పోలీసులు హోటల్కి రైడ్కి వచ్చారు. ఎక్కడ బ్రోతల్ కేసు కింద అరెస్ట్ అవుతుందోనని దీని మెడలో నేను తాళి కట్టి దీని జీవితాన్ని నిలబెట్టాను. కానీ వాళ్ళ నాన్న, అత్త, వాళ్ళ అన్నయ్య అర్థం చేసుకోకుండా నన్ను ఎంతో ఇబ్బంది పెట్టారు. చూడండి అసలు నేను ఏ తప్పు చేయలేదు నాన్న అని చెప్పి ధీరజ్ అనగానే ఆ మాటలు విన్న రామరాజు, వేదవతి, భద్రావతి ఒక్కసారి స్టన్ అవుతారు. ఏంటి ధీరజ్ నువ్వు చెప్పేది అనగానే అప్పుడు వేదవతి, అవునండి ధీరజ్ ఎలాంటి తప్పు చేయలేదు, ప్రేమ జీవితం కాపాడడం కోసమే తన మెడలో బలవంతంగా తాళి కట్టాడు, అది కూడా నేను చెప్పడం వల్లే అని వేదవతి అంటుంది. ఇక ఆ మాటలు విన్న భద్రావతి ధీరజ్ దగ్గరికి వచ్చి, ఒరే ధీరజ్ నిన్ను అర్థం చేసుకోకుండా నిన్ను ఎంతో బాధ పెట్టానురా, అంతేకాకుండా నా మేనకోడల్ని బలవంతంగా ఇంట్లో నుంచి తీసుకువెళ్ళావన్న కోపంతో నేను మీ నాన్న మీద కేసు పెట్టాను. అందుకే మీ నాన్న పరువు తీయాలని అనుకున్నాను. కానీ నువ్వు ప్రేమ జీవితాన్ని నిలబెట్టావని తెలియక అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించరా అని చెప్పి ఇక భద్రావతి అంటుంది. ఆ మాటలు విన్న రామరాజు, చూడండి భద్రావతి గారు, ఒక పని చేసేటప్పుడు ముందు వెనక ఆలోచించి చెయ్యాలి, అంతేకాని పరువు పోయాక ఇప్పుడు క్షమాపణ అడిగితే ఎలా అని చెప్పి రామరాజు అంటూ ఉంటే, క్షమించండి రామరాజు గారు, నా కూతురు చేసిన పని వల్ల నేను తలదించుకునే పరిస్థితి రాకుండా ధీరజ్ నా కూతురు జీవితాన్ని కాపాడాడు. కానీ నా కూతురు మీద ఉన్న ప్రేమతో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాం, మమ్మల్ని క్షమించండి అని సేనాపతి అంటాడు. ఇక ఆ మాటలు విన్న ప్రేమ, చూశావా అత్తయ్య, నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మాత్రం మావయ్య గురించి అందరి గురించి తప్పుగా అర్థం చేసుకొని వాళ్ళని ఎంతో బాధ పెట్టారు. అంతేకాకుండా ఇప్పుడు మావయ్యని పోలీసులకు పట్టించి జైల్లో ఉంచాలని చూశావు. కానీ ఒకవేళ ఆ రోజు ధీరజ్ బావ నా మెడలో తాళి కట్టి ఉండకపోతే ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉండేది? మీ పరువు, ప్రతిష్ట మొత్తం పోయేది అని చెప్పి ఇక ప్రేమ అంటుంది. ఆ మాటలు విన్న భద్రావతి వాళ్ళ అమ్మ మాత్రం, చూసావా భద్రావతి, నేను ఎంత చెప్పినా వినకుండా నువ్వు ఆ కుటుంబం గురించి తప్పుగా అర్థం చేసుకున్నావు అని చెప్పి అంటుంది. ఇక అప్పుడు భద్రావతి, సేనాపతి అందరూ కూడా రామరాజుకి క్షమాపణ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక రామరాజు మాత్రం ధీరజ్ దగ్గరికి వచ్చి, ఒరే ధీరజ్, నీ వల్ల నా పరువు, ప్రతిష్ట అంతా పోయిందనుకున్నాను, కానీ నువ్వు ఈ నగలు తీసుకొచ్చి నా పరువు నిలబెట్టావురా అని రామరాజు అంటాడు. ఆ మాటలు విన్న వేదవతి, చూశారా అండి, చిన్నోడు ఎప్పటికైనా మీ పరువు నిలబెడతానని నేను ముందే చెప్పాను, కానీ మీరు మాత్రం చిన్నోన్ని అర్థం చేసుకోకుండా నానా మాటలు అన్నాడు. ఇక నుండి ప్రేమ, ధీరజ్ సంతోషంగా ఉండడమే మనకు కావాలి అని చెప్పి వేదవతి అంటుంది. ఇక ఆ మాటలు విన్న అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. నగల కోసం రామరాజుని అరెస్ట్ చేయాలని చూసిన భద్రావతికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ధీరజ్, ప్రేమ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.